నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ కలియుగంలో మనం చూసుకున్నట్లయితే ఎవరిని నమ్మే స్థితిలో అయితే ఎవరు లేరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి సమయంలోని ఎవరు మన పక్కన ఉంటే మనకి బాగుంటుంది అని గుర్తించడం ఎలా అంటారు? ఎవరు పక్కన ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే ముందు మీరు అడిగినటువంటిది ఎవరు మన పక్కన ఉండొద్దో చూద్దాం. ముందు ఎవరు మన వ్యక్తి పక్క ఎలాంటి వారు మన పక్కన ఉండకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి వ్యక్తులనైతే ముందు ఆ వ్యక్తులతో మీరు ట్రావెల్లో ఉన్నారా, అలాంటి వ్యక్తులు మీ ఇంటి పక్కన ఉన్నారా, అలాంటి వ్యక్తులు మీ రక్త సంబంధీకుల, అలాంటి వ్యక్తులు మీ ఫ్రెండ్సా, అలాంటి వ్యక్తులను మీరు రోజు కలుస్తున్నారా, నేను చెప్పేటువంటి వ్యక్తులు కలిగినటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను రోజు మీరు చూడాల్సి వస్తుందా అనేటువంటి విషయాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడము, జ్యేష్ఠాదేవి అనుగ్రహం పొందడం. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు మనకు అంటే దరిద్ర దేవత. మరి దరిద్ర దేవతను సంఖలో పెట్టుకొని మనకు లైక్ అంటే తిరిగేటువంటి వారు, దరిద్ర దేవతను పక్కనే పెట్టుకొని తిరిగేటువంటి వారు, లక్ష్మీదేవిని పక్కనే పెట్టుకొని తిరిగేటువంటి వారు, ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చూసుకోవాలి. మరి ఎవరు కావాలి? లక్ష్మీదేవి అనుగ్రహం పొందినవారా, జ్యేష్ఠదేవి అనుగ్రహం పొందినవారు కావాలన్నా? సో మరి అలాంటి సమయంలో ఎవరైతే పొద్దున్నే నిద్రలేవరో, ఆలస్యంగా నిద్రలేస్తారో, ఈ పూజలు చేయడం కానీ, దీపం వెలిగించడం కానీ, లైక్ ప్రార్థనలు చేయడం కానీ వారికి ఇష్టం ఉండదు, లేజీ. యజ్ఞయాగాలు జరిగేటువంటి చోట మనకు వాటిని పాడు చేయాలి అని కానీ, లేదా అటువైపుగా వెళ్ళొద్దు అని చెప్పడం కానీ, అదేవిధంగా ఆ యజ్ఞము జరిగినటువంటి ఫలితం మనకు దక్కకుండా చేసేటువంటి వారు కానీ, పూజలు చేస్తే ఫలితం దక్కనివ్వకుండా చేసేటువంటి వారు కానీ, ఇలాంటి వారు మొట్టమొదటిది. రెండవది, ఎదుటివారు బాగుపడము వీరికి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి డ్రెస్ వేసుకొని పోగానే కూడా కుళ్ళుకునేటోళ్ళు ఉంటారు పక్కకు, మంచిగా తయారైపోగానే. సో ఎదుటివారు బాగుపడము అనేటువంటిది ఇష్టం ఉండదు వీరొకరు. ఎల్లప్పుడూ స్వార్థంతోనే నేనే బాగుండాలి, నేనే అందంగా ఉండాలి, నేనే తినాలి, నేనే అనేటువంటి భావన కలిగినటువంటి వారు. ఎదుటివారు నాశనమైనా సరే నేనే బాగుండాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు 100కు 100% ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇక మూడవది, ఇంట్లో ఎల్లప్పుడూ కూడా అందరికీ గొడవలు పెడుతూ, గొడవలు పడుతూ, గొడవలు సృష్టిస్తూ, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకుండా చేసేటువంటి వారు వీరు. విన్నరా? ఇంట్లో ఎల్లప్పుడూ అందరికీ గొడవలు పెట్టి మరీ కొందరు ఆనందం పడిపోతుంటారు, ఇలాంటి వారు. ఇంకా మనకు అసూయ మరియు ద్వేషాలు, ఛీ అనడాలు, ఛా అనడాలు, అందరి మనసుల్లో అందరితో అంటే మాట్లాడుతుండగా ఇలాంటి వర్డ్స్ అనడం గాను, అంటే ఇక్కడ ఏది ఉండదు, వీరి ఎదుటి వ్యక్తికి చిరాకు కలిగించే విధంగా నిమిషం కూడా పడదు వీళ్ళకు. లైటింగ్ వేసినా లైట్లో ఉండలేరు, ఎక్కువ చీకట్లోనే ఉండడం ఇష్టపడతారు. ఏదైనా చిన్న చప్పుడు చేస్తే చిన్న పిల్లలని తెలియదు, పెద్ద పిల్లలని తెలియదు, అందరి మీద అరుస్తారు. అదేవిధంగా మనకు కుటుంబాలు మరియు వారి వంశాలనే మొత్తం కులాన్ని నాశనం చేసేటువంటి ఆలోచన రహితం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఇంకా ఎదుటివారిని హింస పెట్టి మనకు వారి దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక తల్లి మనసును బాధ పెట్టి పిల్లవాడు బండిలో పెట్రోల్ పోసుకొని మధుమాంసాల పట్ల ఇష్టంగా తిరిగే అటువంటి యువకులు ఉన్నారు. సో తల్లి మనసు బాధపడుతూ ఉంటుంది, అయితే నా కొడుకే కదా అని అనుకుంటుంది, కానీ ఎన్నిసార్లు అనుకుంటుంది? ఆ పాపం ఎంతో కొంత తప్పకుండా తాకుతుంది. ఇక అదేవిధంగా ఇలాంటి వారికి సంబంధించింది. అదేవిధంగా
మనతో ఉంటూ మన నాశనం కావాలని కోరుకుంటారు. కడుపులో కత్తులను దాచుకొని నోటి నుండి ముత్యాలు పలుకుతారు. నీకేంద్రా బాగా కష్టపడతావు, నువ్వు కష్టపడ్డావు, నీ కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది, నీకేంది అని మాట్లాడతారు. మనం పోయిన తర్వాత వాడు పెద్ద లంగా, వాడు అట్లా అని మన గురించి చెడుగా చెప్తారు. వీళ్ళని మనం గుర్తుంచుకోవాలి. ఒక స్టేటస్, ఒకడు నీ ఇంటికి వస్తున్నాడంటే ఏం స్టేటస్ ఉంది, వాడు ఎందుకు రావాలి నీ ఇంటికి? అర్థమైందా? ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు అంటే వాడు దేనికి రావాలి, వాని స్టేటస్ ఏంది? మన ఇంటికి వచ్చిన తర్వాత మనకు ఇంట్లో ఉండే వస్తువులు ఉంటుంది, బీరువా ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది, పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి. వాని కళ్ళు ఎట్లుంటాయో ఎవరికి తెలుసు. కనుక ఇలాంటి వారిని మనం గమనించుకోవాలి, ఇలాంటి వారిని దూరం పెట్టాలి. ఎల్లప్పుడూ ఒక ముఖంలో ఒక కళ ఉంటుంది, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వారు కానీ చక్కగా విధానం, మాట్లాడే మాటలలో మంచి విధానంగా మాట్లాడేవారు, అది మనకు వటిగానే అర్థమైపోతుంది. కనుక వారి సంబంధించినటువంటి వారికి మనము అంటే మన యొక్క వెల్వేషర్ కావచ్చును, మన యొక్క గురువులు కావచ్చును, మన యొక్క చదువు చెప్పే టీచర్స్ కావచ్చును, ఇట్లా ఉపాధ్యాయులు కానీ ఎంతోమంది ఉంటారు. మన చుట్టూ ఉండేవారిని మనం మార్చే ప్రయత్నం చేయాలి, లేదా ఇదైనా చేసుకోవాలి. లేదా ఇంట్లో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని అనుకుంటే చక్కగా మనకు రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు వద్ద దీపారాధన చేయాలి, రావి చెట్టు పుల్లలను సేకరించాలి, రావి చెట్టు పుల్లలకు సంబంధించినటువంటి పుల్లలను చిన్న చిన్నగా విరిచి చక్కగా నెయ్యి వేసి కర్పూరం వేసి ముట్టియాలి. ఆ పొగను ఇల్లంతా పార్చాలి. ఎక్సలెంట్ ఉంటుంది, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, ఎటువంటి వారు మన పక్కన ఉంటే మనకి బాగుంటుంది, ఎటువంటి వారు మన పక్కన ఉండకూడదు? ఇక్కడ ఇంకొక మాట, మన మనస్సు కూడా ప్రశాంతత అవుతుంది. కొందరు మన దగ్గర ఉంటే మనసు అగులుపుగులు అవుతుంది, టెన్షన్గా ఉంటుంది, చెప్పలేం. వీడు ఎప్పుడు పోతారా నాయన అన్నట్టు అనిపిస్తుంది కొందరిది. కొందరు ఇంకాసేపు ఉంటే ఇంకాసేపు మాట్లాడితే అని కూడా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా తెలియకుండానే మనకి అలా కనుక అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందరికీ మీకు సంబంధించిన విషయాలు ఏది షేర్ చేసుకోవద్దు, అంతే. ఓకే గురుగారు, ఎటువంటి వ్యక్తులు మన పక్కన ఉంటే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో మాకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం.